పిసినారి ముసలివాడొకడు సంపాదించిన ధనాన్ని తాను తినకుండా ఇతరులకు దానం చేయకుండా దాచిపెట్టి ఇతరుల పాలు చేస్తాడు. ఎట్లంటే ఆ పిసినారి ముసలివాడు ధనముని దాచిపెడుతూ వచ్చినాడు. బాగా చాలా డబ్బులు వచ్చింది అతనికి, ఉండాది అతని చేత. అతను ఒక చిన్న కుండలో ఆ ధనాన్నంతా వేసి ఎవరు తెలియకుండా సాయంత్రం పూట ఊరుకు బయట పాడుపడిన బావిలో ఎత్తుకొని పోయి దాన్ని గుంత తవ్వి ఆ ధనాన్ని ఆ కుండను పూర్తి చేసి వచ్చేసినాడు. ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి చూసేవాడు. ప్రతిరోజు సాయంత్రం ఎవరికి తెలియకుండా వెళ్ళేది, ఆ బావిలో దిగేది, దాన్ని ఆ కుండను బయటికి తీసేది, చూసేది, మళ్ళీ పెట్టేది, మట్టి మూసి వచ్చేది. ఈ విధంగా వస్తుంటే అక్కడ ఒక దొంగ చూసినాడు. ఎందుకు ఇతను ప్రతిరోజు ఈ బావి దగ్గరికి వెళ్తున్నాడు, ఏం తెలియదే, ఒకరోజు చూడాలనుకున్నాడు. అతను ఒక చెట్టు చాటున దాక్కొని చూసినాడు. చూసిన తర్వాత ఆ ముసలివాడు సాయంత్రం వచ్చినాడు, ఆ బావిలో దిగినాడు. ఇతను ఆ చెట్టు చాటున ఉన్నాడు, మళ్ళీ వచ్చి బావిలో తొంగి చూశాడు. ఆ ముసలివాడు ఆ కుండను తీసి దాంట్లో డబ్బులంతా ఎంచి మళ్ళీ కుండలో వేసి పెట్టి మట్టి మూసేసిపోయినాడు. వాడు అట్లా వెళ్ళంగానే ఆ దొంగ ఏం చేసినాడంటే ఆ కుండలో ఉన్న డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయినాడు. మళ్ళీ మరుసటి రోజు ముసలివాడు వచ్చినాడు. వచ్చి చూస్తే అక్కడ ఎక్కడుండది, కుండ లేదు, కుండ ఎదిగిపోయింది, డబ్బులు లేదు. కాబట్టి పిసినారితనము పనికిరాదు. మనం తృప్తిగా తినాలి, మిగిలిన దాన్ని ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు దానం చేసినామంటే తప్పకుండా మనకు ఆ డబ్బు వచ్చేటట్లు దేవుడు సహాయం చేస్తాడు.